హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారింది, రండి. మరొక రోజు ప్రభు మనకు అనుగ్రహించున్నారు. ఇదిగో ఏప్రిల్ నెలలో ముందుకు వెళ్తున్నాం. 3వ తారీఖులోకి వచ్చాము. ఈ రోజు దేవుడు మన కొరకు ఏం చెబుతాడో తెలుసుకుందాం, విందాం. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి ఈ నూతన సంవత్సరం అనుకుండగా అప్పుడే 3 నెలలు గడిచి 4వ నెలలో ప్రవేశించడం. మేము ఈ క్వార్టర్లీలో ఏం చేశాము, ఎలా ఉన్నాము అని పరిశీలించుకొని కనీసం మా ముందున్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏమండి, గడియారాలు తిరిగిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. మన జీవితంలో మనం ఏమైనా సాధించామా, అంటే దేవుని చిత్తాన్ని జరిగించామా, దేవుని ప్రణాళికలో ఉన్నామా అని పరిశీలించుకోవాల్సింది. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం వినండి. దినములు చెడ్డవి గనుక. మంచి రోజులు వస్తాయి అన్నారే కానీ మనం చూస్తున్నవి చెడ్డ రోజులే కదండి. దినములు చెడ్డవి గనుక, మునుపెన్నడూ లేనంత బాధలలో మనుషులు ఉండటం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం, పన్నులు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, అప్పులు తీర్చుకోలేక 24 గంటలు వాటి మీదే ధ్యాస పెట్టి ఏదో తమ డబ్బును వారే చక్కగా హ్యాండిల్ చేద్దామనుకుని మరింత అగాధాల్లో పడిపోతున్న మామూలు మనుషులు ఉన్నారు. గొప్ప గొప్ప ధనవంతులు, కుబేర్లు అన్న వాళ్ళు కూడా ఒకేసారి మునిగిపోవటం వింటున్నాం కదా, చూస్తున్నాం కదా. ఈ రోజులు చెడ్డవి, ఒకడికొకడు హాని చేసుకునే రోజులండి. ఎక్కడ చూసినా స్వార్థం. ఎంత త్వరితముగా ఒక వ్యక్తి తన బుద్ధిని మార్చేసుకుంటున్నాడో చూడండి. నీ పక్కన ఉన్నవాడు ఆ పక్క వెళ్ళిపోతున్నాడు. నిన్ను మెచ్చుకున్నవాడే నిన్ను నొప్పింప చేస్తున్నాడు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు కుట్రలు పండుతున్నారే కానీ పడిన వారిని లేవనిద్దాం, కృంగిన వారిని బలపరుద్దాం అనే ఆలోచన ఉందంటారా? ఎక్కడైనా ఉంటే అది యేసయ్యను ఎరిగిన వారికి ఉంటుంది అంతే. ప్రతి మనుషుడు స్వార్థంతో నిండిపోయాడు. ఇవాళ చిన్న బిడ్డలు కూడా వారు బాల్యదినములు ముగించకముందే టీనేజ్లోకి ప్రవేశించేలోగానే ఆ తిరుగుబాటు, ఆ మొండితనం, టీనేజ్లో ప్రవేశించిన వెంటనే వారిలో ఈ లోకము, శరీరము వారిని ఎంతగా కలవరపరుస్తుందో చూడండి. చెడ్డ దినాలు ఇవి, రాకడ దినాలు ఇవి. మన పల్లెటూర్లు అంటారు పోయే కాలం వచ్చింది. ఎస్, పోతున్నాం. ఈ లోకము, దాని ఆశ గతించిపోతుంది. ఈ లోకము నాశనం అయిపోతుంది. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే రోజు వచ్చేసింది. నోవహు దినాల్లో భూలోకం చెడిపోయినందున దేవుడు కోప్పడ్డాడు, బాధపడ్డాడు. ఈ సర్వలోకాన్ని, ఈ సృష్టిని నాశనం చేస్తానని ఆయన యందు విశ్వాసం ఉంచిన ఒక్క కుటుంబం తప్ప మొత్తం 40 రాత్రి పగుళ్ళు ప్రచండ వర్షం వచ్చినప్పుడు నాసికా రంధ్రాల్లో జీవమున్న వాళ్ళందరూ మరణించారు. అయితే ఈసారి జలముతో కాదు, అగ్ని కొరకు ఈ అంచెదినాల్లో బంధించబడింది. ఎక్కడ చూసినా చూడండి, మిసైల్స్, అగ్ని బాంబులు వేస్తున్నారు. ఒకరినొకరు దహించుకోవడానికి రెడీగా ఉన్నాయి ప్రపంచాలు. జరుగుతూనే ఉన్నాయండి యుద్ధాలు. ఎంతమంది నిరాశ్రయులయ్యారు. ఈ సంవత్సరంలో గుర్తించగలిగినటువంటి సంభవాలు ఏంటంటే, ఒకప్పుడు అది కరోనా వైరస్. ఈ సంవత్సరం, గత సంవత్సరం 23వ సంవత్సరం అది యుద్ధాలు. ఆ యుద్ధాలు అప్పుడు ప్రారంభించి కొనసాగుతున్నాయి. అటు రష్యా యుక్రెయిన్కి, ఇటు ఇజ్రాయెల్ పాలస్తీనాకి భయంకరంగా పోరు నడుస్తూనే ఉంది. నెమ్మది లేని జీవితం. జనములు చెడ్డవి కనుక
మీరు సమయమును పోనీయక సమయాన్ని పోనీయకుండా ఏమన్నా పట్టుకొని జోలు పెట్టుకోవడం కుదురుద్దా చెప్పండి? అరే మీరు ఏం చేస్తున్నా, మంచి చేసినా చెడ్డ చేసినా, నిద్రపోయినా, సోబరతనంగా ఉన్నా, మత్తుగా ఉన్నా, ఏది అయినా గడియారం ఆగదు కదా, అది పోతూనే ఉంటుంది. సమయం గతించిపోతుంది. ఎంత త్వరితముగా సమయం గతించిపోతుందో ఈ దినాల్లో. ఫాస్ట్గా నడుస్తున్నారు మనుషులు, బైకుల్లో, కార్లు, వ్యానుల్లో, విమానాల్లో. అయినా కూడా టైం సరిపోవట్లేదు. ఒకప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ స్టాండ్ వరకు నడిచి వెళ్ళాలి, బస్సు ఎప్పుడో వస్తుందా బస్సు, అది ఎక్కాలి, అది 100 ఊర్లో ఆగుతూ పోతుంది. చివరికి ఆ ఊర్లో దిగేటప్పటికి ఎంతో సమయం పట్టేది. ఇప్పుడేంటి, కారు తీసుకొని 4 వీలర్ బర్రని వెళ్ళిపోతున్నాడు. ఇంత ఫాస్ట్గా మనుషుడు నడుస్తున్నా ఏంటి సాధిస్తున్నాడు అని అడిగితే ఆయాసం, బీపీలు, షుగర్లు, టెన్షన్స్, స్ట్రెస్, బ్రెయిన్ డ్యామేజెస్ చాలామందికి. వాళ్ళు యవ్వనస్తులకు కూడా స్టడీ స్ట్రెస్ అన్నాడు ఒక అబ్బాయి. పరీక్షల స్ట్రెస్, పరీక్షల ఒత్తిడికి నాకు హెడ్ఏక్ వస్తుంది, ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రతి ఒక్కరూ సమయాన్ని పోనిస్తున్నారు, కానీ ఏం సాధిస్తున్నారు? ఏమి సాధించడం. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ లోకంలో ఏదన్నా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు అండి. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, వస్తువు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. ఏంటంటే ఆరోగ్యం పోతే మందులు వేసుకొని ఎలాగో బాగు చేసుకుంటున్నాం. కానీ వెళ్ళిపోయిన ఒక గంటను, ఒక నిమిషాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేం మనం. నిన్న మళ్ళీ రాదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగపరుచుకొని సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానుల వలె, ఒక అజ్ఞాని హూ ఇస్ ద గ్రేటెస్ట్ ఫూల్ అని తెలుసుకుంటే అనలైజ్ చేస్తే రకరకాలు చెప్పారంట. డబ్బులు పడేసేవాళ్ళు, తిని తాగి గంతులు వేసేవాళ్ళు అని చెప్పిన తర్వాత వాళ్ళందరికంటగా నిజమైన అజ్ఞాని ఎవరంటే తన సమయాన్ని ఏమీ చేయకుండా దుర్వినియోగపరుచుకునేవాడు, వృధాపరుచుకునేవాడు, పాడు చేసుకునేవాడు. ఏ సమయమును పోదీయక సద్వినియోగపరుచుకోండి. అవివేకుల వలె కాక జ్ఞానుల వలె ఉండడం చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. మీరు వింటున్నారా? అర్థమవుతుందని చెప్పేది. నా జీవితంలో నా అనుభవం ఏంటంటేనండి, దేవుని చిత్తము లేకుండా ప్రారంభించిన పని, దేవుని సహాయం లేకుండా ప్రారంభించింది ఏదైనా, దేవునికి ప్రార్థించకుండా మొదలుపెట్టింది ఏదైనా, ఎంతసేపు చేసినా తెమలదండి, ఎంతసేపు చేసినా అది నెరవేరదు. అది చేస్తున్నా అది ఫినిష్ అవ్వదు. ఒకవేళ అంతగా అది ఫినిష్ అయింది అనుకున్నా అది సక్సెస్ అవ్వదు, అది సరిలేదు, అది ప్రయోజనం లేదైతే. అప్పుడు ఏమైపోయింది? ఒక 6 నెలలు నీవు ఒక దానికి ప్రయాసపడ్డావు, చివరికి అది పనికిరాల. నువ్వు 1 సంవత్సరం అంతా ప్రయాసపడ్డావు, 3 సంవత్సరాలు నువ్వు చదివి చివరికి పాస్ అవ్వాల. అంతేకాదు ఏ నాలెడ్జ్ నీకు రాలేదనుకోండి, ఏముంది అందులో? ఇవాళ అనేకులు సమయాన్ని అలా దుర్వినియోగపరుచుకుంటున్నారు. కాబట్టి దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి. మీరు చేసే పని దేవుడు అంగీకరించాలంటాం కాదు. దేవుడు చెప్పింది చిత్తమైన పని నేను చేస్తే దీవించబడతాను. మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికితే దీవించబడం. దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తే ఆశీర్వదించబడతాం. మీరు ప్రతి దానిలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. ప్రతిరోజు చెప్తున్నాను నేను, ఈ రోజు నీ చిత్తం ఏంటి ప్రభా? నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలి, నేను ఏ పనులు చేయాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఏ ఫైల్స్ సబ్మిట్ చేయాలి, ఏ క్లాస్, ఏ లెసన్స్ చదవాలి, ఏ తీర్మానాలు చేయాలి, ఏ ప్రయాణాలు చేయాలి అని ప్రభువుని అడిగి దాని ప్రకారంగా నడవండి. మీ సమయం కూడా మీకు సరిపోగా మిగులుతుంది. సమయం లేదంటారు, మళ్ళీ మీకు కావలసినంత సమయం ప్రభా నీకు వందనాలని చెప్పడానికి మీకు సమయం ఉంటుంది. ప్రభువునంత ఆనందించడానికి మీకు సమయం ఉంటుంది.
వాళ్ళు వండుకోవడానికి గంటలు గంటలు ప్రయాసపడతారు, తినడానికి టైం లేదంటారు. సంపాదించుకుంటారు కానీ అనుభవిస్తానికి సమయం లేదంట. ఎన్నో కొనుక్కుంటారు కానీ ధరించడానికి టైం లేదంట. దానివల్ల ప్రయోజనం ఏముంది? అందుకని ప్రభువు చిత్తములో మనం ఉంటే అన్నీ సరిపోతాయి. మీరు సమయాన్ని అజ్ఞానుల వల్లే పాడు చేసుకోక మీరు ప్రభు చిత్తమేంటో గ్రహించుకొనండి. ఆయన చిత్తం ఉత్తమం. ఆయన చిత్తంలో మనం పని ప్రారంభించినప్పుడు ముగిస్తాం. పేతురు, యోహానులు రాత్రంతా వలేశారు, తీశారు, వేశారు. ఒక చేప కూడా పడలా. ప్రభు అది చూశాడు. ఆ దోణికి కూర్చొని ప్రసంగించాడు. దోణిని లోతుకు నడిపించమన్నాడు. ఇప్పుడు వలయ్య అన్నాడు. దానికి పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మాకు ఏమీ దొరకలేదు. రాత్రి అంతా వేస్తూనే ఉన్నాడు. వల వేస్తున్నారు, తీస్తున్నారు. అదే జలాలలో, ఆ గలిలయ సముద్రంలో వాడు చుట్టూ తిరిగి వేశారు, ఒక్క చేప పడలేదు. కానీ ప్రభు చెప్పిన సమయంలో, ప్రభు చెప్పిన మాట ప్రకారం మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వేయుచున్నాను అని వల వేసినప్పుడు ఏమైందో తెలుసు కదండి. పట్టజాలనంత విస్తారమైన చేపలు పట్టారు. 2 దోణెలు నిండా పట్టగలిగిన చేపలు పెట్టారు. రాత్రి అంతా వేసినా దొరకంది. వన్ ట్రై అంతే, ఒక్క దెబ్బతో హిట్ అయినట్టు చూడండి, సెట్ అయింది అంతే. వారం రోజులకు కావాల్సిన సంపాదన వచ్చినట్టు అయిపోయింది. ఎస్, ప్రభు చిత్తములు చేసే పనులు అలా ఉంటాయి. మనం సొంత ఆలోచనలతో చేసుకుంటే నడవదు పని, జరగదు పని, నెరవేరదు, అది పరిపూర్ణం అవ్వదు. మధ్యలోనే ఆపేస్తారు చాలామంది. స్టడీస్ ఆపేసేవాళ్ళు ఉన్నారు, ఇళ్ళ కన్స్ట్రక్షన్ ఆపేసేవాళ్ళు ఉన్నారు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు ఆపేసేవాళ్ళు ఉన్నారు. ఏంటండి, ఎన్నో విషయాల్లో వెనకపడిపోతాం. కారణం, మన పనిలో దీవెన లేదు, మన పనిలో దేవుని సహాయం లేదు, మన పని దేవుని చిత్తంలో లేదు, మన నిర్ణయం దేవుని చిత్తానుసారమైంది కాదు. మనం చాలాసార్లు అనుకుంటామండి, మన ప్రార్థనలో గడిపే సమయం వృధా అనుకుంటున్నాం. ఎంత అవివేకం అది! దేవుడిచ్చిన 24 గంటల్లో నువ్వు ప్రార్థనలో గడిపే 1 గంట వృధా అనుకుంటే మరి 23 గంటల్లో ఏం సాధించావు? 23 గంటల్లోనూ ఈవెన్ నువ్వు నిద్రించుచుండగా కూడా దేవుడు నిన్ను దీవించినట్లు, నువ్వు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా నిద్రించినట్లుగా దేవుడు నిన్ను చేయాలంటే ఆయన చిత్తములో ప్రతి దినమును ఉపయోగించుకో. ఆయన చిత్తం ఏంటి ప్రభు అని తెలుసుకోవడం. దేవుని చిత్తములో మనం ప్రారంభించినప్పుడు గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి చేసిన పనిని నిమిషాలలో ముగించగలుగుతాం. నీ మాట చొప్పున వేయుచున్నానని ఒక్కసారి వేయగానే 2 వలలు పిగిలి అన్ని చేపలు పట్టారు. 2 దోణెల నిండా చేపలు పడ్డాయి. దేవుని చిత్తంలో ప్రతిదీ చేద్దాం. ఈ దినమంతా సమయం లేదని చెప్పకుండా ఏ సమయానికి అది చేయండి. ప్రతిదానికి సమయం కలదు. ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు చేయండి, ఎప్పుడు పని అప్పుడు చేసుకోండి. సోమరితనం వద్దు, ప్రార్థనాపూర్వకంగా చేయండి. ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు, తీర్మానాలు ఖచ్చితంగా దేవుని చిత్తము లేకుండా నిర్ణయించవద్దు, ముందుకు సాగొద్దు. దేవుని చిత్తంలో మనం బ్రతికితే మనకు కావలసినంత స్పేర్ టైం, కావలసిన శరీరానికి విశ్రాంతి, ఆత్మకు కావలసిన సేద తీర్చుకోవడానికి, దేవుడితో ఆనందించడానికి, దేవుడిని స్తుతించడానికి ప్రభు మనకు సమయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకసారి మమ్మల్ని చూడయ్యా. లోకంలో చెడిపోయిన ఈ లోకంలో ఎటు చూసినా ప్రపంచం ఎటుపోతుందో తెలియని పరిస్థితుల్లో మేమున్నాం. ఎక్కడ చూసినా అన్యాయం, మోసము, స్వార్థం, లోక ఆకర్షణలు మనిషిని పట్టి పీడిస్తున్నాయ్యా. ఇటు పరిస్థితుల్లో తండ్రి మా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్లు నీ వాక్యంతో గడపడానికి, నీ సన్నిధిలో గడపడానికి, ప్రార్థనలో గడపడానికి
నీవు ఆజ్ఞాపించిన పనిని శిరసావహించి నీ మాట చొప్పున చేసి ప్రతిరోజు మేము సాధించవలసినవి సాధించినట్లుగా దినదినాభివృద్ధి పొంది నిన్ను మహింపరచినట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101088 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు సహాయం చేస్తాడు. మీరు కూడా ప్రార్థించాలి సుమా. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వని లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైంది కాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కలువరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా.